తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఈడుపుగంటి పద్మజ గారు. వారు జ్యోతిష్య వాస్తు శాస్త్రంలో పట్టభద్రులు. ఇది కూడా తొలి మహిళ అని చెప్పుకోవాలండి. సాధారణంగా పురుషులనే మనం చూస్తూ ఉంటాం. పంచాంగకర్త, అలాగే జ్యోతిష్యంలో పిహెచ్డి చేసి గోల్డ్ మెడల్ సాధించారు ఆవిడ. ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీ టాపర్ కూడా. వారు ఎంతో చక్కగా పంచాంగ శ్రవణం వివరిస్తారండి. దాంతో పాటుగా రాసులు వారు ఏ విధంగా పరిహారాల్ని పాటించి వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరో కూడా చెబుతూ ఉంటారు చిన్న చిన్న మంత్రాల ద్వారా. మరి ఇవాళ కార్యక్రమంలో వారి మాటల్లో విని తెలుసుకుందామా? నమస్కారం అమ్మా. నమస్కారం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయమ్మా? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా తీసుకుందాం మనం. వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి ముందు విశాఖ 4వ పాదం ఒకటి, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. వీళ్ళందరూ కూడా ఈ 9 పాదాలు, ఈ 3 నక్షత్రాలు సంబంధించినవి ఇందులోకి వస్తాయి. అయితే వీరి ఆదాయ వ్యయం రాజపూజ్యం మనం తీసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. కాబట్టి ఆదాయం కంటే వ్యయం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు చేయవలసింది ఏంటంటే అనవసర వ్యయాలకి, ఉన్న ధనాన్ని అనవసర వ్యయాలకి వెళ్లకుండా వీలైనంత వరకు ఏదైనా స్థిరాస్తుల మీద మళ్లించుకోవడానికి కానీ, అంటే గృహాల రూపంలో కానీ లేకపోతే ఏదైనా స్థలాల రూపంలో కానీ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. కానీ ఆ స్థలాలు తీసుకునేటప్పుడు కూడా మళ్ళీ మోసాలు గురయ్యే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంత వరకు వరాహాయ ధరణుద్ధారకాయ అనే శ్లోకాన్ని పట్టించుకుంటూ, లేదా గృహాలకు సంబంధించి ఏదైనా చేయాలనుకుంటే కొనుగోలు కానీ ఏదన్నా చింతామణి గృహంతో శ్రీమన్నగర నాయక శ్లోకం ఇలాంటివి చేసుకోవడం వల్ల వాళ్ళకి ఈ రకంగా ఈ అనవసరంగా వ్యయాలు అవ్వకుండా ఏదైనా కొనుగోలులో దాన్ని పెట్టుకోవడం అనేది ఒకటి. ఇది రెండోది ఏంటంటే వీళ్ళకి ఈ యొక్క ప్లాంటరీ పొజిషన్ ప్రకారం గురుడి యొక్క మేధాక ఉండే టైము వీళ్ళకి అనుకూలంగా ఉంది. సాంఘిక సంబంధాలు, తర్వాత భాగస్వామి వ్యవహారాలు, అంటే ముఖ్యంగా జీవిత భాగస్వామి కుటుంబంతో వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళకి అవకాశాలు, వీళ్ళ యొక్క కోఆపరేషన్ అన్నీ కూడా చాలా వరకు ఆ సమయం అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన లాభాలు లేటుగా అందుకోవడానికి అవకాశం ఉంది ఆ సమయంలో. తర్వాత వ్యక్తుల యొక్క సహకారం అనేది వీళ్ళు సహకరించగలిగి కూడా అవతల వాళ్ళు సహకరించకపోవడం వల్ల వీళ్ళు కొంత బాధపడడం అనేది కొంత ఆ సమయంలో జరిగిన వన్స్ ఎప్పుడైతే గురుడు రాశి మారుతాడో అష్టమ స్థానంలో గురుడు ఎడుతున్నాడు వీళ్ళకి. కాబట్టి ఆకస్మికమైన ఖర్చులు కావచ్చు, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కాబట్టి కొంత ఫోకస్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే అనవసరమైన వ్యయాలు అన్న మాట కన్నా వీళ్ళు ఎక్కువ శాతం దాన్ని కుటుంబ సంబంధమైన విషయాల్లోనూ, కుటుంబం అభివృద్ధి కొరకు, జీవిత భాగస్వామి లేకపోతే సంతానానికి సంబంధించిన విషయాల్లో వాటి కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి, లేకపోతే ఇతరులలో ఒక పెద్ద వ్యక్తి అని ఒక గుర్తింపు గౌరవంతో వీళ్ళకి ఆ ఖర్చులు అవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ ముఖ్యంగా వీళ్ళకి ఈ గురుడు ఎప్పుడైతే అస్వతంత్ర రాశిలో ఉండిపోవడం జరుగుతుందో దీనివల్ల వీళ్ళకి అటు కుటుంబం, సంతానం వీళ్ళ మధ్య ఇతను ఎక్కువ అస్వతంత్రత అనేది ఏర్పడి వాళ్ళు చెప్పిన విధంగానే ఇతను ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. అంటే తిను తీసుకునే నిర్ణయాల కన్నా అక్కడ వెనక తప్పని పరిస్థితులు లాంటివి ఏర్పడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఏదో దూర ప్రదేశంలో వాళ్ళ పిల్లలకి ఏదైనా సీట్ రావచ్చు ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళే పరిస్థితులు లాంటివి, అంటే అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని ఒక మాట అనమాట. అలా అవుతుంది. రెండోది ఏంటంటే దాంతోపాటుగా ఖర్చులు అనేవి కూడా చాలా అధికంగానే ఉంటాయి. అంటే అది ఎక్కువ స్పిరిచువల్కి సంబంధించిన ఖర్చులు లాంటివి, జపాలు వాటికి సంబంధించినవని కావచ్చు, లేకపోతే ఏదైనా అలాంటి ప్రదేశాలు విశేషంగా దేవాలయాలు, అలాంటి ప్రదేశాలు, భక్తి ప్రదేశాలు, వాటి గురించిన ఖర్చులు, వెళ్ళి రావడాలు, అలాగే స్థిరాస్తుల కోసం ఎక్కువ ఫోకస్ చేయడానికి ఎక్కువ ప్రయత్నాలు, అంటే స్థిరాస్తుల్లో కూడా ఇప్పటిదాకా ఆగిన విషయాల మీద ఇప్పుడు ఫోకస్ చేయడానికి ఆలోచన లాంటివి ఉంటాయి. ఇప్పటిదాకా వీళ్ళకి ఏం జరిగిందంటే శని భగవానుడు అర్ధాష్టమ శనిలో ఉండడం బట్టి అన్నటి దాకా గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి చాలా రకాలైన చిక్కులు ఎదుర్కొంటారు. సమయానికి వాహనం సహకరించక, లేకపోతే గృహానికి సంబంధించిన విషయాలు తోబుట్టువులతో ఘర్షణాత్మకమైన వైఖరి కొందరికి, లేకపోతే గృహం కొనుక్కుందాం అనుకున్నా లేకపోతే కొనుక్కున్న గృహమైనా అది ఒక చోట స్ట్రక్ అయిపోయి ఇలాంటి చికాకులు లాంటివి ఎదుర్కోవడం, అంటే ఒక నిర్లిప్తత అనేది ఏర్పడిపోయింది. గృహ వాహనాలకు సంబంధించి ప్రశాంతత అనేది గృహంలో లేకపోవడం, వీటికి సంబంధించిన ఘర్షణాత్మకమైన దాన్ని. ఇప్పుడు ఏమైందంటే శని భగవానుడు రాశి మారాడు, పంచమ స్థానంలోకి వచ్చేసాడు. ఆ స్ట్రెస్ లెవెల్స్ చాలా వరకు వీళ్ళకి కంట్రోల్ అయిపోతాయి. అంటే ఇప్పటిదాకా గత 2.5 సంవత్సరాలుగా చాలా స్ట్రగుల్ అయ్యి ఉన్నారు కాబట్టి అర్ధాష్టమ శని దానివల్ల పడింది. ఇప్పుడు దాని యొక్క ఫోకసింగ్
చాలా వరకు నల్లిఫై అయిపోవడం వల్ల వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ సమయంలో కొంత ఆలోచనలు ఓకే, కానీ సంతానం విషయంలో వాళ్ళ యొక్క విషయంలో ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేసుకోవడం, అంటే వాడిని ఎలా అభివృద్ధి చేయాలనుకోవడం కానీ, లేకపోతే వీళ్ళ యొక్క క్రియేటివిటీ విషయంలో కానీ, లేకపోతే వీళ్ళకి ఆలోచనలు ఏదైనా సరే ఇప్పుడు కొంత ముందుకు వెళ్ళడానికి కొంత ఆలోచించుకోగలుగుతారు అనొచ్చు, ఓ రకంగా చెప్పాలంటే ఉంటుంది. తర్వాత భాగస్వామి వ్యవహారాలు, ఫ్రెండ్షిప్స్ వాళ్ళందరితో ఉండేవి, మిత్రుల సహకారం, తర్వాత జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వాములు, ఇవన్నీ కూడా అనుకూలంగా కొత్త రకమైన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు, వ్యక్తులు వీళ్ళకి సహకరించడం, కొత్త వ్యక్తులు కలవడం, ఇలాంటి వాటికి రావాల్సిన లాభాలున్న మొత్తానికి అందుకుంటారు. లేటుగా అయినా ఇది బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే ఎక్కువ మాటల వల్ల మాత్రం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. వీళ్ళ ఆలోచన ఒకటి, ఇతరులకు అర్థమయ్యేది ఒకటి. దానివల్ల విభేదాలు రాకుండా మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడితే సమస్యని అధిగమించవచ్చు మొట్టమొదట. ఇక రెండోది ఏంటంటే రాహుకేతువుల వల్ల కూడా ఏంటంటే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం వీలైనంత కేర్ మాత్రం తీసుకోవాలి. విష్ణు గరుడ వాహన అనే శ్లోకాన్ని పఠిస్తూ ఉండాలి ఖచ్చితంగా. వాహనానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వృత్తిలో కూడా వీళ్ళకి వృత్తి వదిలేద్దామన్న భావన కానీ, వృత్తిలో ఎక్కువ ప్రెషర్ పెట్టే వ్యక్తులు ఎదుర్కోవడం వల్ల కానీ దాని మీద ఆసక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి వృత్తిలోంచి బయటకు వచ్చేద్దాం అనే ధోరణి చాలా మందికి వస్తుంది. కాబట్టి ఆ భావనలకి లోను కాకుండా ఉండడానికి వీళ్ళంతవరకు గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవడము, లేకపోతే గంగణాధిపతి నమః అనుకోవడం, అలాగే అరుణాచల సేవతో పాటుగా శ్రీ దుర్గే నమః, ముఖ్యంగా దుర్గే నమః వదలకుండా చేయడం, ఇవి చేయడం బట్టి ఇటు డ్రైవింగ్ సమయంలో విష్ణు గరుడ వాహన చేయడం, వీటి వల్ల డ్రైవింగ్కి సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు. అలాగే ఈ యొక్క వృత్తిలోంచి వచ్చేద్దామన్న వైరాగ్య భావన నుంచి బయటకు వచ్చేయచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మాటల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా ఆలోచించి అయితే మాట్లాడాలి. దానివల్ల శని దోషం వాగ్దానాలు ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడంలో ఇబ్బందులు అనేవి ఎదుర్కోవచ్చు. ప్రధానంగా చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి? ప్రధానంగా చేసుకోవాల్సింది విష్ణు గరుడ వాహన డ్రైవింగ్ సమయంలో ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే శ్రీ దుర్గే నమః చేసుకోవాలి. అంటే ఈ యొక్క గృహ వాతావరణంలో అనిశ్చిత, ఇలాంటి చిరాకులు లేకుండా రావాల్సిన ఏమన్నా ఉంటే రావడానికి, ఆగినవి ముందుకి రావడానికి గణపతికి సంబంధించినవి చేసుకోవడం బట్టి వైరాగ్య ధోరణి, అంటే ఏదైనా దుర్వాగ్మాలతో పూజ, అప్పుడు వృత్తి వదిలేద్దాం అనే భావన నుంచి బయటకు వస్తారు. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం.